హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇప్పుడు జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే అందరికని కాదు కొంతమందికి, సో ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. పాపం మీరు వెయిట్ చేస్తున్నది ఇంకా వెనక్కిపోయింది. ఈసారి అయితే డేట్ కూడా తెలియలేదు. సో ఇంతకీ అదేంటి, దేని గురించో చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, మీరు ఎవరైతే లోన్లకు అప్లై చేశారో, ఎవరైతే లోన్లు యాక్సెప్టెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ రోజు కోసం, ఇది వచ్చేసరికి పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ పథకం ఏదైతే ఉందో రాజీవ్ యువ వికాసం పథకం, సో దీన్ని మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది మనం అనుకున్న 16 లక్షల అప్లికేషన్లు అని, అనుకున్న దానికి మించి అప్లికేషన్లు అనేవి స్టూడెంట్స్ పెట్టారు స్టార్టప్ కంపెనీల కోసం. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా, అన్నీ ఆల్మోస్ట్ ఎలిజిబిలిటీ కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళు ఫస్ట్ 1 లక్ష మందికి ఇద్దాము, 50,000, 1,00,000, 2 లక్షల ఎలిజిబిలిటీని బట్టి అని చూశారు. అయితే ఏమైంది, మితిమీరిన అప్లికెంట్స్ రాబట్టి అందుట్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఇంకా డిలే అవ్వటం వలన ఈ టెక్నికల్ ఇష్యూస్ పరంగా కానివ్వండి, లేకపోతే ఈ అప్లికెంట్స్ హ్యూజ్ అమౌంట్లో ఉండటం వల్ల కానివ్వండి, దీన్ని వీళ్ళు పోస్ట్పోన్ చేశారు. అయితే దీన్ని వీళ్ళు చర్చించి మళ్ళీ ఎప్పుడు ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా లోను స్టార్టప్ కంపెనీలకి పెట్టే వాళ్ళకి శాంక్షన్ చేస్తారు, డబ్బులు ఇస్తారు అనేది చెబుతామని చెప్పేసి వీళ్ళు చెప్పటం అనేది జరిగిందనమాట. అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఆగస్టు 15 గనక పోతుందా అంటే, ఇప్పుడు 1,00,000 మందికి ఇస్తున్నారు అనుకోండి, ఆ 1,00,000 మందికి సరిపడా డబ్బులు ఒక రౌండ్ ఫిగర్ అవ్వాలి కదా, ఆ రౌండ్ ఫిగరు తీసుకొచ్చి ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ 1,00,000 మంది. ఇప్పుడు ఏంటంటే, ఇలా అప్లికెంట్ పెరుగుకుంటా పోతే నెలకు 1,00,000 మందికి ఇచ్చినా కూడా ఇలా సంవత్సరాలు పడుతుంది. సో మరి వాళ్ళు దానికి ఏమన్నా కౌంట్ పెంచుతారా, 1,00,000 మందికి పైకి ఇస్తారా, లేకపోతే అదే 1,00,000 మంది ఇచ్చి నెలవారీకి ఇస్తారా, వీటి గురించి చర్చించి వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట.